హలో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. ప్రాసెసింగ్ ఫీ ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ అయితే పే చేయలేదో త్వరగా వెళ్ళైతే పే చేయండి. ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ అనేది మీకు మీ సేవకు వెళ్ళకుండా ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్లో నా ఐడి పెట్టారనమాట. మన ఇన్స్టాగ్రామ్ ఐడి మెసేజ్ చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీ కానీ అప్డేట్ కానీ ఏదైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆ రిజిస్ట్రేషన్ చేయమంటే చేస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఒకసారి మీకు ప్రాసెసింగ్ ఫీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాతనే ఇప్పుడు ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ చేసి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుంది, అలానే తర్వాత ఇప్పుడు ఒకవేళ 1,00,000 పైన ర్యాంక్ ఉన్న 60,000 ర్యాంక్ ఉన్న ఏ కాలేజ్ పెట్టాలి, అందరు కాలేజ్ పంపండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు సిఎస్సి గ్రూప్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అనేవి అయితే నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఈరోజు కంపల్సరీగా మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకొని అయితే ఉంచుకోండి. మీరు కౌన్సిలింగ్ అనేది ఎంత త్వరగా అంటే అంత త్వరగా కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే మంచి టాప్ కాలేజ్ సిఎస్సిలో వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే కౌన్సిలింగ్ సంబంధించి సరే ఫస్ట్ ఫేజ్ వద్దు సెకండ్ ఫేజ్లో చేసుకుందాం ఇలా అయితే మీరైతే వెయిట్ చేయకండి. మీకు ఉన్న 3 ఫేజ్లలో ఖచ్చితంగా మంచి కాలేజ్ రావాలంటే మీరు ఫస్ట్ ఫేజ్ నుంచి ట్రై చేస్తేనే మీకు థర్డ్ ఫేజ్ లోపు మంచి కాలేజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. స్పెషల్ ఫేజ్లు కూడా ఉంటాయి, అందులో కూడా మీకు కొన్ని కాలేజ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీరు మాత్రం తప్పకుండా ఈరోజు అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. మరి టాప్ వెబ్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ గురించి ఇవన్నీ కాలేజ్ లిస్ట్ అనమాట, అవి కూడా చెప్తాను. అంతకుముందు మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అన్న దాని గురించి ఏమైనా కావాలంటే అడగండి. సర్టిఫికేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఏదైతే మెమో ఉంది, అలానే టీసీ, అలానే బోనాఫైడ్స్ కావాలన్నమాట. 4th క్లాస్ నుంచి 12th వరకు బోనాఫైడ్స్ అయితే కావాలి. ఎస్ఎస్సిలో చదివిన మీకు ఎస్ఎస్సి మెమో కావాలి. అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనే టీసీ, స్టడీ కండక్ట్లు, ఇవన్నీ మెయిన్ ఏవైతే మీరు ఇంటర్లో సబ్మిట్ చేసిన గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమయ్యేటైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.